హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా మిత్రుడు ఒకతను తనకు జరిగిన ఒక అనుభవాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. దాంట్లో నేను ఏదో చేసినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. అందులో నేను ఏం చేసింది లేదు, జస్ట్ సజెస్ట్ చేశాను అంతే. గత కొద్ది రోజుల క్రితం నాకు నల్గొండ నుంచి వెళ్ళి ఒక బ్లైండ్ అబ్బాయి పరిచయం అయి ఉండే. అతడు చాలా కష్టపడి చదువుకొని పీజీ చేశాడు, ఏదో చిన్నపాటి బిజినెస్ చేసుకుంటున్నాడు. ఒకనొక టైంలో అతను ఒక మిత్రుడితో వెళ్తున్నప్పుడు తనకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడం వల్ల తనకు ఆ కేసు అనేది నాకు ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు తన గురించి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే తన తల్లిదండ్రులు కూడా సరిగా అంటే ఇక నువ్వు ఎలా గుడ్డోడియే కదా, మాకు ఏ విధంగా ఉపయోగపడతావు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల తన కాళ్ళ మీద తను ఉంటున్నాడు. తమ్మి, మరి ఎట్లా నీ సంగతి, మీ అమ్మ నాన్నకి ఏదైనా చేయాలనుకుంటున్నావు అంటే ఏం చేయగలరన్నా అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నేను ఇచ్చిన ఒక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళ పేరు మీద నువ్వు ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 16,000 సమ్ అమౌంట్ వస్తుంది. వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయండి. ఏదో ఒక రోజు మీ విలువ అనేది వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను. అది ఒక 6 months బ్యాక్ తను నా దగ్గర ఇండస్ఇండ్కు సంబంధించిన ఒక హెల్త్ పాలసీ అనేది తీసుకున్నాడు. 18,000 ఏమో కట్టాడు. కానీ నిన్నటి దినం వాళ్ళ నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి ₹1 కూడా ఖర్చు లేకుండా నాకు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన క్లైమ్ సపోర్ట్తో నేను మాట్లాడించి ₹4,76,000 కార్పొరేట్ హాస్పిటల్లో అతనికి స్టంట్ వేసి ఏసీ రూమ్ ఇచ్చి అతను కడిగిన ముత్యం లేక బయటికి రాగానే అతను నాకు ఎలా అంటే కాల్ చేసి ఎంత సంతోషపడ్డాడంటే, అన్న మీ దగ్గర ఉండేదంటే మాత్రం మీ కాళ్ళ మీద పడేవాడిని అని చెప్పేసి. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంత బాధపడ్డారంటే, మా కొడుకు మాకు తెలియకుండా అంటే మేము దూరం చేసినా సరే మా కోసం ఇది చేసేయాడు అని అంటే ఎంత సంతోషమో అనేది నేను మాటల్లో చెప్పలేను. నేను తనకు చేసింది ఏం లేదండి. తన ప్రీమియం కట్టాడు. తనకు ఆర్థిక భరోసా ₹10,00,000 ఆర్థిక భరోసా తనకు కల్పించాను నేను. నా దగ్గరనే పాలసీలు చేయాలని చెప్పేసి ఏం లేదు. నా దగ్గర పాలసీ చేస్తే నేను మీకు ఏ రాత్రి ఎప్పుడైనా సరే మీకు ఏం జరిగినా సరే క్లెయిమ్ సపోర్ట్ ఇవ్వడానికి నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను. జై హింద్.